సంజనక టికెట్ టు ఫినాలే కొట్టేసిందబ్బా లిటరల్లీ. సెకండ్ ప్రోమో చూడలే మీరు? సెకండ్ ప్రోమోలు ఉంది. ఎక్కడుందన్న సెకండ్ ప్రోమోలు అంటారా? చూడురు జాగ్రత్త చూడు తెలుస్తుంది. చెప్తా పడరు. నేను నిమ్మలంగా సండే రోజు నిండుగా నూనె పెట్టుకుని ఎండలో కూర్చుంటే ఫండే ప్రోమో వచ్చింది. ఫస్ట్ది ఓకే అనుకున్నా. సెకండ్ది మండే ప్రోమో వచ్చింది. మండే అంటే సోమవారం కాదు, ఫైర్ ఉన్న ప్రోమో వచ్చింది. అన్న అందులో అంత ఫైర్ ఏముందా చెప్తా, రుకో జరా సబర్ కరో అన్నీ చెప్తా కదా నేను. ఆ ప్రోమో చూడగా నాకు అబ్బా ఏందిరా ఇది అనుకున్నా. మీరు చూడకపోతే చూసి వచ్చి వీడియో చూసే ప్రయత్నం చేయరు. మ్యాటర్ ఏంటంటే సెకండ్ ప్రోమోలో ఏం లేదు, ఒక చెట్టు పెట్టిర్రు. ఆ చెట్టు మీద 9 మంది కంటెస్టెంట్ల ఫోటోలు పెట్టిర్రు. నాగార్జున సార్ ఉండి ఈ హౌస్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఎవరో చెప్పి ఆ ఫోటో వీకి అక్కడ డస్ట్బిన్లో పడేసి మీరు రీజన్స్ చెప్పాలి ఓకేనా అన్నాడు. సరే అని చెప్పి లైన్ కట్టారు. క్యూ పద్ధతిని పాటించాలని చెప్పి మా లైన్లో రండి తోసుకోవద్దు ఓకేనా, ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా రావాలి ఓకేనా అన్నట్టుగా ఒకరిని కోలు వచ్చారు లైన్గా. మనం నలుగురిది చూపించారు. మిగతా 5గురిది కూడా, మిగతా 4గురిది కూడా గదే పంచాయతీ ఉంటుందిలే. 4గురు చూపించారు. డిమాండ్ పవన్ వచ్చిండు, సంజనక్కని తీసేసిండు. సంజనక్కని చెట్టు మీదకి వెళ్ళి గుంజిండు, టాప్ 5 వేసిండు. ఆ తర్వాత సుమన్ శెట్టి అని వచ్చిండు, చెట్టు మీదకి వెళ్ళి గుంజిండు, టాప్ 5 వేసిండు. ఆ తర్వాత తనుజ వచ్చింది, చెట్టు మీదకి వెళ్ళి గుంజిండు, టాప్ 5 వేసిండు. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా వచ్చింది, చెట్టు మీదకి వెళ్ళి గుంజిండు, టాప్ 5 వేసిండు. అన్న డస్ట్బిన్లు వేసిరన్న కాదు, టాప్ 5 వేసిండు. మీకు కనబడతలేదా? టికెట్ ఫినాలే కొట్టింది అక్క. ఒరే ఏందిరా అయ్యా అందరికందరు ఆల్రెడీ నిన్ననే 2 ఎపిసోడ్లు షూటింగ్ అవుతుంది. శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ నిన్ననే షూటింగ్ అవుతుంది. పొద్దుగాలనే గంత కోటింగ్లు, గంత డిస్కషన్లు, గంత ల్యాగులు, గంత డ్రాగులు. సారీ చెప్పు అని బతిలాడి సారీ చెప్పించుడు. అయితే సారీ చెప్పిందా? నిజం చెప్పండి, సారీ చెప్పిందా? సారీ ఎందుకు చెప్పింది? ఎవరికి చెప్పింది? అక్క సారీ ఎవరికి చెప్పింది? బిగ్ బాస్ డెకోరం పాడవుతుంది అంటారుగా, డెకరేషన్ సరే పాడు చేసినందుకు సారీ పోరి అని చెప్పింది తప్ప అసలు నిజంగా సిచ్యువేషన్కి సారీ చెప్పలేదు. నిజంగా సిచ్యువేషన్కి ఆమె తలగలేదు, తగ్గలేదు. ఆమె అదే పాయింట్ మీద ఉన్నది. గట్టినే నేను ఇట్లా మొండి లెక్క ఉన్నది. ఇట్లా మొండి పట్టుదలతోటి నేను అసలు సారీ చెప్పను, దానిలో నాకు తప్పు లేదు, నేను చూసిందే చెప్పినా అని కన్ఫర్మ్గా చెప్తుంది. చూసిందే చెప్పినా అంటుంది. ఓకే రైట్. ఇక్కడ ఖచ్చితంగా జనాలంతా కూడా చూసిందే చెప్పింది కాబట్టి నమ్మేస్తారు. ఆయన అఫ్ కోర్స్ ముందు నుంచి కూడా రీతు బాండింగ్ మీద మనందరికీ నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రీతుకి ఇది పెద్ద నెగిటివ్. రీతు చాలా నెగిటివిటీతో లోపలికి పోయి బీభత్సంగా పాజిటివిటీ సంపాదించుకొని చాలా పాజిటివ్గా ముందుకు పోతూ టాప్ 5 కొట్టేస్తుంది అనుకునే టైంలో కరెక్ట్ చెక్మేట్ లెక్క అక్క ఎక్కడ ఏ బాణం వాడాలనో ఆ బాణాన్ని దాచుకుని పెట్టుకున్నట్టుంది. లోపల దాచింది 12 వారాల నుంచి చూస్తలేదు అక్క వీళ్ళ రిలేషన్షిప్ గురించి. 12 వారాల నుంచి చూస్తాను. ఫస్ట్ వీకే అది ఎంటర్ అయింది. 12 వారాల నుంచి ఇదే బాండు నడుతుంది బాగా కదాగినట్టు తాగుతుంది అని తెలుసు కదా. ఈ 12 వారాలలో ఎక్కడా వాడలేదు. స్టార్టింగ్ 2-3 వీక్స్ దద్దర్లాడించిన సంజన అక్క కరెక్ట్గా రైట్ టైంలో రైట్ మూవీ. ఈ మొత్తం సీజన్ అంతా కూడా మధ్యలో అంత యాక్టివ్గా లేదు, సైలెంట్గా ఉంది. చిన్నగా ఎమోషన్స్ కానీ చిన్న ఇష్యూస్ కానీ అట్ట ఇతా వచ్చింది. పెద్దగా ఏం లేదు ముచ్చట. ఎక్కడైనా కానీ ఎవరైనా ట్రిగర్ చేయడం తప్ప. అఫ్కోర్స్ ఇక్కడ కూడా రీతు నుంచి నెగిటివ్ వైబ్ వినిపించేసరికి నన్ను అంటదా అని చెప్పి ఈమె అన్నది. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ బాణాన్ని యూజ్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే రీతు బాండింగ్ సంగతి మనం మర్చిపోయింది. రీతు ఆటను మాత్రమే చూస్తున్న టైంలో రీతు బాండింగ్ని మనందరికీ యాడ్ చేసింది. కడి చేస్తే నువ్వు చేస్తుంది ఏంది, నీ ఆట ఏంది, ఇటు పోవడం అతుక్కోవడం, కొట్టాడడం మళ్ళీ అతుక్కోవడం ఇదే కదా మీ పంచాయతీ అని చెప్పి టక్కన ఆ పాయింట్ తీసుకొచ్చి పెట్టేసరికి అందరికీ అటు అంటే అది అయిపోయింది. యాక్చువల్లీ మర్చిపోయారు అదంతా. ట్రాక్ అట్లా ఆడుతూనే ఉంటుందిలే, గేమ్ మాత్రం బాగా ఆడతారు, పాయింట్స్ మాత్రం బాగా పెడతారు అక్క అని టక్కన ఇటు తిరిగింది. వాట్ ఏ మూవ్ అక్క. గేమ్ ప్లాన్ చేంజ్ చేసిన అంటే మామూలు చేంజ్ కాదు ఇది. ఎక్సలెంట్ మూవ్. దెబ్బకి టాప్ 5 చెప్తున్నా కదా. టాప్ 5 అందరు పీకి చెట్టుమీకలు పీకి టాప్ 5 వేసిర్రు. అరే ఆల్రెడీ పొద్దున గంట జరిగిన తర్వాత, గంట డిస్కషన్ పెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు సాయంత్రం మళ్ళీ సాటర్డే ఎపిసోడ్ మార్నింగ్ జరుగుతుంది, సండే ఎపిసోడ్ ఈవినింగ్ జరుగుతుంది కదా. సో ఈవినింగ్ షూటింగ్లో పొద్దున అంత క్లాస్ వీకిన తర్వాత ఇప్పుడు చెట్టు మీదకి వెళ్ళి వీకేస్తే ఏమవుతుంది అని కూడా ఒక స్కెచ్, ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక పాడు అది ఏం లేకుండా అందరికందరూ క్యూ పద్ధతి పాటించండి అన్నట్టు వీకేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మరి ఆమెది వీకకుండా ఇంకెవరిది వీకుతారు అయ్యా అంటే కనుక్కోవాలి. నాకు పోటీగా కావచ్చు అనిపిస్తుంది అని, నాకు ఇంకా అడ్డం వస్తుంది అనిపిస్తుంది అని అట్లా వీకేయచ్చు కదా. ఇప్పుడు ఇమాన్యుల్ వేయండు, నాకు టాప్ 5కి అడ్డం వస్తుంది అనిపిస్తుంది అని డిమాండ్ పవన్ అని చెప్పి తీసేయచ్చు, కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు ఏంది మన డిమాండ్ పవన్ వేయండు, సంజనక్కని తీసేస్తే ఆల్రెడీ పొద్దునే అంత క్లాస్ వీకే అంత జరిగి అంత అయ్యి ఆఖరికి బిగ్ బాస్ మీద తలొగ్గే. ఇక నేను కొన్ని విషయాలు చెప్తాను. కళ్యాణ్ పంచాయతీ కూడా ఇక్కడ ఇదే వీడియోలో మాట్లాడేస్తే బూతుల టాపిక్ గురించి. అండ్ ఇంకోటి ఎందుకు డిమాండ్ పవన్ పీక పట్టుకున్న దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడలేదు, అంతకంటే ముందు రీతు నేడితే మాత్రం గట్టిగా మాట్లాడారు కదా, దాని గురించి అన్నీ కూడా కవర్ చేస్తా. సో ఇక్కడ ఇప్పుడు డిమాండ్ పవన్ పోయిండు, సంజనక్క ఫోటోనే ఆల్రెడీ పొద్దున అంతా అయింది కదా. సంజనక్క ఫోటో తీయకుండా ఉండే ఇప్పుడు కళ్యాణ్ ఫోటోనో లేదంటే ఇంకెవరు దాన్ని ఇప్పుడు ఇమాన్యుల్ నాకు అడ్డం వస్తున్నాను, కళ్యాణ్ నాకు అడ్డం వస్తున్నాను, ఇప్పుడు పొద్దుగాల వారియర్ పెట్టారు కదా, గట్లాంటివి పెట్టేది సంజనక్క బుమ్ బ్లాస్ట్. స్టార్టింగ్ వైపు మళ్ళీ తీసుకొచ్చింది అబ్బా. స్టార్టింగ్లో ఎట్లయితే ఊపిడిచిపెట్టిందో సంజనక్క మళ్ళీ గదే క్రేజ్ని సంపాదించుకుంటుంది. గ్రేట్ అసలు ఏమన్నా మూవ్ అనిపించింది నాకైతే. ఇట్స్ కంప్లీట్లీ గేమ్ ప్లాన్ అబ్బా. మీరు ఏమన్నా అనుకోరి, అది గేమ్ ప్లానే. ఆమెకు అనిపించింది చెప్పింది, అందులో తప్పేముంది, కరెక్టే కదా, చూసిందే చెప్పింది కదా, మనకు కూడా నచ్చలేదు. ఎస్
మనకి ఇన్ని వారాలు నచ్చలేదు, ఇన్ని వారాలు నచ్చలేదు, మరి అక్కడున్న అక్కకి ఇన్ని వారాల నుంచి లేని కంఫర్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, అదే డిస్కంఫర్ట్ ఎందుకు వచ్చింది, అన్కంఫర్ట్ ఎందుకు వచ్చింది? కైకు ఆయా, ఇట్స్ అ మూవ్. మీరు ఒప్పుకోవాలి, అది గేమ్ ప్లాన్, గ్రేటెస్ట్ గేమ్ ప్లాన్. ఎక్కడ కొట్టాలనో అక్కడ కొడితేనే వర్క్ కరెక్ట్ టైంలో ఏ పావుని కదిపితే కరెక్టో కదిపింది. గ్రేట్ కదా, ఇది గ్రేట్ ఒప్పుకోవాల్సిందే. తను ఇగో ఇప్పుడు డిమాండ్ పవన్ వచ్చి సంజన గారికి ఇక్కడ అందరికంటే ఎక్కువ ప్రాబ్లం ఉంది హౌస్లో కాబట్టి అని చెప్పింది. ఓకే, సుమన్ శెట్టి అన్న వచ్చింది. సుమన్ శెట్టి అన్నకైతే నాగార్జున సార్ కూడా ఇచ్చి పడేసినబ్బా. నాగార్జున సార్ ఏమన్నా, నువ్వు నీకు నామినేషన్ అయినా ఆమె కంటెండర్షిప్ అయినా, ఆమె టాస్క్ అయినా, ఆమె ఏదైనా ఆమె తప్ప నీకు ఇంకోరు కనబడరా, కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా అంటాడు. ఎందుకు సుమన్ అన్న రాగొట్టింది నాగార్జున సార్? అదేదో ఫన్నీగా ఏదో జరిగింది కానీ అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. సో సంజనక్క, సుమన్ శెట్టి అన్న కూడా సంజనక్క అన్నాడు. సపోర్ట్ లేకపోవడం సార్, కానీ ఏదైనా కానీ సార్, ఏందన్నా సపోర్ట్, ఇంకేం సపోర్ట్ చేయాలి అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు సుమన్ అన్నకి సంజనక్క చేయాల్సిన సపోర్ట్ ఏంది? అక్కడ మిగతా వాళ్ళు చేస్తుంది ఏంది? కళ్యాణ్ ఏం సపోర్ట్ చేసిండు? డిమాండ్ పవన్ సపోర్ట్ ఏం చేసిండు సపోర్టు? అన్న నేను మొన్న క్యాప్టెన్సీ అప్పుడు నువ్వు గెలవాలని కోరుకున్నా ఎవరన్నా సపోర్ట్ చేస్తా అన్నదంటారు. ఒరే సపోర్ట్ చేసినాక కూడా సపోర్ట్ లేదనడం ఏంది? సేమ్ తనుజ లెక్కనే సపోర్ట్ అంతా తీసుకుని సపోర్ట్ లేదన్నట్టుగా సపోర్ట్ చేసింది కదా ఎంతో కొంత. క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు క్యాప్టెన్ అవ్వాలని కొట్లాడింది కదా. ఎందుకంటే రీతు ఉంటే నామినేషన్లోకి వస్తుంది, రీతు ఉంటే నాకంటే డేంజర్ జోన్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రీతు కెప్టెన్ అయిపోతే నాకు అంటే నాకు కొంచెం చికాకు అయిద్దని చెప్పి అదొక స్కెచ్చే, అది కూడా గేమ్ ప్లాన్లు వేస్తుర్రు పోయి, మైండ్ గేమ్స్ వాడని తప్పులేదు, నేనేమనట్లేదు. కానీ సుమన్ అన్నకు సపోర్ట్ చేసినట్టే కదా ఇండైరెక్ట్లీ. అదేంటో ఆయన గమ్మతి. సరే నెక్స్ట్ ఇక్కడ రేమన్ పవన్ ఇక్కడ ఎవరు తనుజ వచ్చింది. తనుజ అంటే ఓకే, ఒక నిమిషం ఎవరి ఫోన్ వస్తుంది. వ్యాలిడ్ రీజనింగ్ చెప్పింది తనుజని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏమన్నదంటే ఈమెకి హట్ చేసిందంటే అట్ చేస్తుంది సార్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఈమె హట్ అయిందంటే అట్ చేసేస్తుంది, ఏమంటున్నారో కూడా తెలీదు. కొన్నిసార్లు ఇట్లా కూడా ఉంటుంది, ఏమంటున్నారో తెలియకుండా ఫ్లోలో కూడా అనేస్తూ ఉంటుంది. అంటే ఫ్లోలో కూడా ఏమంటే యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు చెప్పేస్తూ ఉంటే అది పెద్ద ప్రాబ్లం అన్నట్టు. యాక్చువల్లీ ఏమైపోద్దంటే వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా ఉంటుంది ముచ్చట. సంజనక్క చెప్పిందంతా ట్రూతే కదా బేసిక్గా. అవి ఏంటంటే కొంచెం ఆడుగా ఉంటాయి వినడానికి. ట్రూత్స్ చాలా వరకు ట్రూత్సే బేసిక్గా. ఇప్పుడు కెరీర్ గురించి చెప్పినా కానీ ట్రూతే అది బేసిక్గా. కానీ ఏంటంటే అవహేళన చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు 19 ఇయర్స్ చిన్న చిన్న షోస్ అనే పాయింట్లో కూడా అవి చెప్పిన ట్రూతే బేసిక్. ఎందుకంటే నాకు 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎన్నో సినిమాలు షోలు పెద్ద పెద్దవి చేసిన అన్నట్టుగా. అంటే కరెక్టే, చేసింది వాస్తవమే. కానీ ఏంటంటే అలా చెప్తే ఏంటంటే అవతలను అవమానించినట్టే కదా. అలాంటి పాయింట్స్ ఉంటాయి అనమాట. బేసిక్ ఏంటంటే అక్క మాట్లాడే దానిలో డ్యూయల్ సైడ్ ఉంటుంది. బేసిక్గా కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టుగా ప్రతి దగ్గర కూడా డ్యూయల్ సైడ్ ఉంటుంది. ఒకటేమో కరెక్టే కదా అన్నట్టు ఉంటుంది, ఇంకోటేమో ఇట్లా మాట్లాడడం తప్పు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అదే బయట అయింది అనుకోరి, వీళ్ళే ఆటోమేటిక్గా వీళ్ళే, ఇప్పుడు రీతు కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, వీళ్ళే సంజన గారు సినిమా హీరోయిన్, అమ్మో పెద్ద పెద్ద సినిమా చేసిందా, పెద్ద పెద్ద సీరియల్లో హీరోయిన్స్కి చేసిందా, అమ్మో సంజన గారు అని చెప్పి రెస్పెక్ట్ ఆటోమేటిక్ ఇస్తాం. మనం వద్దన్నా కూడా ఇస్తాం, ఎందుకంటే ఆమె చేసింది కాబట్టి ఇస్తాం. మిగతా వాళ్ళంతా చిన్న చిన్న షోలు చేసినాం, మేమేంటండి చిన్న చిన్న షోలు చేసినాం, మీలాగా పెద్ద సినిమాలు చేసినామా, మీలాగా పెద్ద అదే అని మనమే రిటర్న్ అంటాం. అది అర్థమైందా? అవునా, అర్థమైందా మీకు నేను చెప్పింది? బయట ఒక రకంగా ఉంటుంది, బిగ్ బాస్లో ఒక రకంగా ఉంటుంది. బిగ్ బాస్లో ఏంటంటే అందరూ కూడా కూలికి వచ్చినట్టే, అందరూ ఒకటే, కరువు పనికి పోయినట్టు. 100 రోజులు కరువు పని, కరువు పని చేసుకోవాలి, బయటపడాలి, అందరూ ఒకటే అక్కడ. ఇక నేను రాజుని, నేను రాణిని, ఏదైనా గలరానైనా గోలరానైనా నడవదు, అంతా కూడా అక్కడ ఈక్వల్ అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? బయట నీ క్యాలిబర్ ఎంత ఉండొచ్చు, బయట నువ్వు ఎంత తోపని ఉండొచ్చు, బిగ్ బాస్ పోయినావంటే కరువు పనికి పోయినట్టు 100 రోజులు పని చేసుకోవాలి, పైసలు తీసుకోవాలి, అప్పటికి రావాలి, బస్. అక్కడ ఎవరు బెటరో వాళ్ళు విన్నర్ అయిపోతారు, అంతే. అయితే నెక్స్ట్ ఇమాన్యుల్ వేయండు, మంచి చేసి చెప్పే వాళ్ళ మాట అయినా వింటే కూడా గేమ్ బాగుంటుందని చెప్పి, ఇది మాత్రం వాస్తవం అబ్బా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సంజనకి తెలియదు అనుకుంటారు మీరంతా, ఇదంతా సోది ముచ్చర మనం పెట్టుకోవడం, కానీ సంజనకి తెలియదు అంటారా? ఇప్పుడు గిట్ట నెడితే అది కెమెరాలో తప్పు కనబడుతుందిరా అని తెలిసిన ఆమె, కెమెరా సెన్స్ ఉన్న ఆమె. గిట్ట పీక చేయి దగ్గరికి వచ్చిన అది నెగిటివ్గా పోద్దురా అని తెలిసిన ఆమెకి ఈ మాట అంటే నెగిటివ్గా పోద్దని తెలియదా? అండ్ ఇదివరకు సేమ్ టాపిక్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ వేరే హిందీ సీజన్లో సేమ్ సంజనక్క చేసినప్పుడు అసలు ఇది ఇట్లా మాట్లాడితే ఎట్లా పోతుంది, దాని తర్వాత ఎట్లా సపోర్ట్ వస్తుంది, ఎట్లా సపోర్ట్ రాదు అన్న సంగతి ఆమెకు తెలియదా? ఈ కాంట్రవర్సీ వల్ల మనం సర్వైవ్ అవుతామా కామా అన్న సంగతి ఆమెకు తెలియదా? కానీ బాణాన్ని ఏడవాడను ఆడ వాడింది అంతే, అర్థం చేసుకోర్రి మీరు. కానీ నాగార్జున సార్ నిన్న ఒక పెద్ద మిస్టేక్ చేసిరు, షోనే పెద్ద మిస్టేక్ చేసిరు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతా అన్నప్పుడు పంపిస్తే షోకి బాగా ప్లస్ అయ్యేది. ఎందుకంటే ఫర్దర్గా ఎప్పుడన్నా ఓపెన్ ద గేట్స్ అంటే ఓపెన్ అంటారు, తర్వాత క్లోజ్ అంటారు, అంతకుమించి ఇంకేముండదు ముచ్చట. అక్కడ ఎన్నిసార్లు చూడలేదురా, ఏ సీజన్ అన్న ఓపెన్ ద గేట్స్ అన్నప్పుడు పంపించిరా, వస్తుందే ఓపెన్ ద గేట్స్, ఈ గేట్లునే తెరుచుకోవడానికి మూసుకోవడానికి స్లైడర్ గేట్స్ ఈజీగా వస్తాయి కానీ చెప్పి ఊకి తెరుతారు అని అనుకుంటారు తప్ప, ఆ గేట్లు తెరుచుడు తప్ప పంపించరు ఉండదు అని అనుకుంటారు కదా. ఒకసారి ఒకరిని ఓపెన్ ద గేట్స్ అన్నప్పుడు పంపించుంటే అప్పుడు ఏమయ్యేది, అరే
ఓపెన్ ద గేట్స్ అంటే పంపిస్తారా అయ్యా డేంజర్ నాయన అని చెప్పి మనం కూడా సస్పెన్స్లో ఏ ప్రోమో చూసినప్పుడు ఓయమ్మ ఓపెన్ ద గేట్స్ అంటే పంపిస్తారా అని చెప్పి టెన్షన్ పడతారు కదా. ఆ టెన్షన్ లేకుండా అయింది. ఇప్పుడు నాగార్జున సార్కి కూడా గంత బతిలాడాల్సిన అవసరం లేదు, గంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వెళ్ళి నేను పోతా అంటుంది. పోతా అంటే సరే పో అని చెప్పి పంపిస్తే వెళ్ళిపోతావా ఓపెన్ ద గేట్స్ అంటే సరే నేను వెళ్ళిపోతాను, సరే పో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటే ఎట్లుండేది. సల్మాన్ ఖాన్ గారు గుర్తొచ్చేది, అవునా కదా. సాబా హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున గారు ఏమన్నా పవర్ఫుల్ 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 పర్సన్ అన్న ఫీలింగ్ వచ్చేది, అవునా కదా. కిచ్చా సుదీప్ గారు కూడా అంతే గట్టిగుంటారు, చల్ హట్ అంటే హట్ అంతే, అవతల బాగుంటారు. సో అట్లంటే షో మీద మిగతా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ భయం ఉంటుంది. ఇప్పుడు చూడు హోస్ట్కి ఆపోజిట్గా నిలబడితే విన్నర్ రేస్లోకి పోవచ్చు, టాప్ 5 రేస్లోకి పోవచ్చు అన్న పాయింట్ వస్తుంది ప్రతిసారి కూడా, అవునా కదా. మన దగ్గర ఏందో హోస్ట్కి ఆపోజిట్గా మాట్లాడడం స్టైల్. అంటే నిన్న జరిగిన దాంట్లో సంజన గారిది తప్పు, నాగార్జున గారిది రైట్ అంటలేను, కానీ చెప్తున్నా ఇక్కడ మనకేందో మన సీజన్ని మనం తగ్గించుకుంటున్నట్టుగా కనబడి, అంటే మన తెలుగు బిగ్ బాస్ని మనం తగ్గించుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే కమాండింగ్ డిమాండింగ్ అంతా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంటేనే అప్పుడు ఓనియమ్మ డామినేషను ఓయమ్మ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టుగా ఉంటుంది, అవునా కదా. అది లేకుండా పోతుంది అన్న పాయింట్ నాకు వచ్చింది. అరే ఈ టాపిక్ ఒక కన్క్లూజన్ ఇచ్చేద్దాం. టాప్ 5 ఫిక్స్ అబ్బా, టికెట్ ఫినాలే కొట్టంటే సంజనక్క మీరు అర్థం చేసుకోరు. టికెట్ ఫినాలే ఇది, ఈ వారం సేవ్ అయిపోతుంది, నెక్స్ట్ వారం కూడా సంజనక్క కోట్లు పడతాయి, సేవ్ అయిపోతుంది. టాప్ 6 అన్న పెట్టి ఉంచాల్సిందే, అట్లుంటుంది ముచ్చట. ఎందుకంటే సంజనక్కకి స్టార్టింగ్లో వచ్చినంత బజ్ ఇప్పుడు వచ్చింది, మామూలు బజ్ కాదు, గజ్జు అనిపించే బజ్ వచ్చింది, రైట్. సెకండ్ టాపిక్ కళ్యాణ్ బూతుల గురించి. కళ్యాణ్ బూతులు ఏం మాట్లాడిండు, ఎందుకు మరి నాగార్జున సార్ దాన్ని స్ట్రెస్ చేసి నొక్కి వక్కానించలేదు. లత్కోర్ అంటే పెద్ద పదం అయినప్పుడు, లత్కోర్ కంటే పెద్ద బూతు మాట మాట్లాడినప్పుడు బీప్ ఎందుకు వేసిర్రు, అసలు బీప్ ఎందుకు వేసిర్రు, అసలు ఆ బీప్ వేసిన సీన్ ఏది, ఆ మ్యూట్ ఎందుకు చేసిర్రు, ఏంది కథ, ఏంది కారకన, ఏం జరిగింది, రైట్ మాట్లాడుకుందాం. కొన్ని పదాలు టీవీలో టెలికాస్ట్ చేయలేనివి బీప్ వేయాల్సి వస్తుంది అండ్ మ్యూట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి కొన్ని పదాలు కళ్యాణ్ వాడాడు. ఆ వాడిన పదాలు ఏంటో కూడా తెలుసు, కానీ నేను మెన్షన్ చేయడానికి లేదు కాబట్టి సింగిల్ లెటర్లో మెన్షన్ చేస్తాను. ఒకటి ఎం అనే పదం వాడిండు, తప్పు. ఒకటి ఈ డబ్బా, ఇది మాట్లాడచ్చు మనం కూడా, ఈ డబ్బా నీ తగ్గేదలే అని మనం అంటలేము, అంటే ఈ డబ్బా అనేది మాట్లాడిండు. ఎవరిని, డిమాండ్ పవన్ని అన్నాడు. ఎందుకు అన్నాడు, ఏంటి కాంటెక్స్ట్ ఎందుకు చెప్తా. ఆ తర్వాత మనకి డిసైడ్ గారు అన్నాడు కదా అనకు రాగురు, కాంటెక్స్ట్ చెప్తా. నేను కళ్యాణ్ సపోర్టర్ని కాదు, నేను డిమాండ్ పవన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా, మీకు తెలుసు. ఎందుకంటే అతని గేమ్ నచ్చింది, అంటే బాగా కష్టపడుతూ గుర్తింపు రాదు కదా, ఒక ఫీలింగ్ నాకు ఉంటుంది, ఒక కన్సర్న్ ఉండే నాకు, రైట్. మీ అందరికీ తెలుసు నేను ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే డిమాండ్ పవన్కి చాలాసార్లు విన్నర్ కంటెస్టెంట్ అని కూడా మెన్షన్ చేసి పోల్స్ పెట్టిన రోజులు ఉన్నాయి. అయితే ఆ ఇష్యూలో అక్కడ డిమాండ్ పవన్ దీని తప్పలేదు. కళ్యాణ్ కోపానికి వచ్చిండు, రీతు మధ్యలో వచ్చి మాట్లాడుతుంది, రీతు మీద గట్టి ఫైట్ అవుతుంది. అయితే కళ్యాణ్ కోపం ఏంటిది, మనకి నిన్న క్లారిటీ వచ్చింది, అక్కడ ఎపిసోడ్లో కూడా క్లారిటీ లేదు, అంతకంటే ముందు కూడా పెద్ద క్లారిటీ లేదు. నిన్న క్లారిటీగా మనకు వీడియో చూపించినప్పుడు ఓకే క్లియర్ అని చెప్పి అన్నాడు. అంటే డిమాండ్ పవన్ మనం టీమ్గా కూర్చుని ఆడదాము అంటే ఓకే అన్నాడు, అర్థమైందా, ఓకే మనం కలిసి ఆడదాము, బ్లూ టీం కోసమే నిలబడదాం అని అంటే, రెడ్ టీంతో కుమ్మక్ ఎందుకు అయినావు అంటే, నాకు అల్టిమేట్గా రీతు గెలవాలి లేదంటే ఇమాన్యుల్ అన్న గెలవాలి, ఇది ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి, అంటే మీకు రెడ్ టీముకి నీకేం సంబంధం అని చెప్పి నాగార్జున సార్ అడిగినట్టే ఇక్కడ కళ్యాణ్కి టీములుగా మాట్లాడుకొని కుమ్మక్ కావడం నచ్చలేదు. నచ్చకపోయేసరికి మాట్లాడిండు. ఇంకా క్లారిటీగా రివర్స్లో నేను అనలేదు, నేను ఒప్పుకోలేదు అన్న మాటలు మాట్లాడుతుంటే రివర్స్లో గట్టిగా మాట్లాడి ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ అంతా పక్కన పెట్టి బాగా సీరియస్ అయ్యిండు, కోపానికి వచ్చిండు. అరే టీములుగా అయ్యి ఇట్లా చేస్తారు మీరు, ఒక టీంకి మనకు మాట ఇచ్చిన తర్వాత ఎట్లా అని చెప్పి, కళ్యాణ్ మాట ఇస్తే కథం కదా, మాట మీద ఉంటాడు కాబట్టి, అరే మాట ఇచ్చిన తర్వాత నువ్వు అట్లా చేస్తావు అనే పాయింట్ మీదకి వెళ్ళి కోపానికి వచ్చిండు. ఆ కోపంలో ఆ ఫ్రస్ట్రేషన్లో అంత గొడవ జరిగిన తర్వాత సైడ్కి ఎగ్గుకొని పోతురు కదా, రాగు అటు ఇటు ఎగ్గుకొని పోతురు కదా. రీతితో అంత పంచాయతీ అయిన తర్వాత గట్టి సీరియస్ అయిన తర్వాత ఎగ్గుకొని పోయేటప్పుడు ఈ డబ్బా వీడి మంచి కోసమే కదరా నేను చెప్తుంది అన్నాడు. వీడి మంచి కోసమే కదరా ఈ డబ్బా అని మాట్లాడాడు. అంటే అక్కడ ఏంది కన్సర్న్ కాబట్టి అది పూర్తి స్థాయిలో నెగిటివ్ కాదు, కానీ బీపేసే పదమే కాబట్టి బీపేసారు. ఈ డబ్బా ఆ డబ్బా ఈ డబ్బా అనడానికి లేదన్నట్టుగా. ఓకే, ఏదో మనకి పుష్ప సినిమా దయ వల్ల నీయవా అనగానే ఎవరు పట్టించుకోవట్లేదు, నీయవ తగ్గేదేలా అంటే కూడా ఆ లైట్లే అన్నట్టుగా అనుకుంటారు. కానీ సో ఈ డబ్బా అనడం తప్పే కాబట్టి మ్యూట్ చేసిరు, అది వినిపించలేదు. రెండోది ఫ్రస్ట్రేషన్ తోటి ఎం వర్డ్ యూజ్ చేసి పంచాయతీ అన్నట్టుగా అన్నాడు. ఎంలో పంచాయతీ కైండ్ ఆఫ్ డైలాగ్ అన్నాడు. అబ్బా అర్థమైందా. సో ఈ డైలాగు ఇష్యూ మీద, అంటే టోటల్ కాంటెక్స్ట్ మీద, అంతే తప్ప పర్టికులర్ పర్సన్ మీద కాదు. అంటే ఈ పర్సన్ని పట్టుకొని అన్నట్టుగా లేదు కాబట్టే నాగార్జున సార్ అంత సీరియస్ కాలేదు. అది ఎందుకు సీరియస్ కాలేదంటే బూతులు మాట్లాడిన తప్పే, ఖచ్చితంగా తప్పే. సో అవి బీపేసారు. అయితే ఆ బూతుల కాంటెక్స్ట్ ఏంటంటే ఒక పర్సన్ని డిగ్రేడ్ చేయడానికి కాలేదు కాబట్టి అడగలేదు. ఇప్పుడు లత్కోర్ పంచాయతీలు అంటే నాగార్జున సార్ అడిగిండు,
పంచాయతీలని, ఆ పర్సన్స్‌ని, మీరు చేస్తున్న పనుల్ని ఇప్పుడు చూడండి. ఆ రోజు కూడా రీతు అండ్ డిమాండ్ పవన్‌కి సంబంధించింది లత్కూర్ పంచాయతీ అనేది. సో, అప్పుడు వాళ్ళిద్దరి పంచాయతీ. ఇప్పుడు సంజనక్క చుట్టూ జరుగుతుంది వీళ్ళిద్దరి పంచాయతీ. మొత్తానికైతే ఈ పంచాయతీలు ఉండాలి కాబట్టి ఈ ట్రాక్‌ని హైలైట్ చేస్తూ వస్తారు. అంటే ఈ ట్రాక్‌లు ఇట్లాంటి ట్రాక్‌లు ఉంటే 4 క్వెషన్‌లు, 4 అనడానికి, 4 తిట్టడానికి ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. కానీ దానివల్ల ఏందంటే ఆ కంటెస్టెంట్‌ల యొక్క క్యారెక్టర్‌లు గానీ, ఆ కంటెస్టెంట్‌ల యొక్క వాల్యూస్ గానీ పడిపోతా ఉంటాయి. ఏం చేస్తాం? ఏదేదో చేస్తారబ్బా! మొత్తానికి మసి పూసి మారేడుకాయ చేసి ఈ జనాల్ని రక్తి కట్టించడానికి, రంజింపడేయడానికి ఏదేదో చేస్తా ఉంటారు. సరే, ఇక్కడ కళ్యాణ్ బూతులు మాట్లాడిండు. కానీ బూతుల కాంటెక్స్ట్ ఏందంటే ఒక పర్సన్‌ని డిగ్రేడ్ చేస్తూ గానీ, ఒక పర్సన్‌ని తిడుతూ గానీ అనలేదు. ఒక సిట్యుయేషన్‌ని, ఒక కోపాన్ని ప్రదర్శించే టైంలో ఒక సిట్యుయేషన్ అంటూ అండ్ కన్సర్న్ చూపిస్తూ అన్నాడు. కాబట్టి ఈ బూతుల గురించి నిలబెట్టి, కడిగేసి, అడిగేసి, దారుణాలు చేసేసేంత సినిమా లేదు. మరి 'బీబీ ముద్దుబిడ్డనా కాదా కళ్యాణ్' అంటే ఖచ్చితంగా 'బీబీ ముద్దుబిడ్డ కళ్యాణ్' ఆల్సో. ఎందుకంటే 'సోల్జర్' అనే ట్యాగ్‌ని ఉపయోగించి సోల్జర్ అంటే జై జవాన్ అనిపించిర్రు, జై కిసాన్ అనిపించిర్రు. అప్పుడు జై జవాన్ అనిపిద్దాం అని చెప్పి ప్లాన్ చేసిర్రు గంతే. అందుకోసమే స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. వెనక నుంచి వెళ్ళి పుష్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ అగ్ని పరీక్ష అనే షో నుంచి వెళ్ళి ఇందులోకి రావడానికి కారణమే ఆ జై జవాన్ అనే ట్యాగ్. సోల్జర్ అనే ట్యాగ్ తోటి ఇక్కడ దాకా గుంజుకొస్తారు. ఒక సోల్జర్ని పెడదాం, ఒక సోల్జర్ని విన్నర్ చేద్దాం అని చెప్పి, రన్నర్ చేద్దాం అని చెప్పి, టాప్లోకి పట్టుకుపోదాం అని చెప్పి వాళ్ళకి ముందు నుంచి ఉంది. టాప్ 5లో ఒక సోల్జర్ ఉంటే ఎట్లుంటుంది అనే కాన్సెప్ట్. కామన్ మ్యాన్, అది కూడా సోల్జర్ అనే ట్యాగ్ తీసుకున్నారు. ఆ ట్యాగ్ పనికొస్తుంది. ఆ ట్యాగ్ సెంటిమెంటల్గా బాగా యూజ్ అవుతుంది. 2, 3 ఉంటాయి అబ్బా మన దేశంలో. 1 దేశం అంటే, 2 అమ్మ అంటే, 3 రైతు అంటే, దేశం కిందకి జవాన్ కూడా వస్తాడు, 4 జవాన్ అంటే. ఇవన్నిటి మీద మనకి ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అమ్మా అని పిలిచి పిలిచి ఏడిపించకురా అని ఆ ప్రోమోలు వేస్తే ఎంత హృదయాలు కరిగిపోతాయి. ఆ ఫీలింగ్ ఉంటుంది. అమ్మ అనగానే మనం కనెక్ట్ అవుతాం. బేసిక్ బాగా కనెక్ట్ అయ్యేది అమ్మకి, రైతుకి. రైతు కష్టం గురించి మాట్లాడితే ఎవరైనా కరిగిపోతారు, కన్నీళ్ళు పెడతారు. రైతు గురించి ఒక్క పాట వచ్చిందంటే దాన్ని గుండెలకు హత్తుకుంటారు. ఎందుకంటే ఆ రైతు అనేది ఒక ఎమోషన్ మనకి. దేశం అనేది మనకు ఒక ఎమోషన్. అమ్మ అనేది మనకు ఒక ఎమోషన్. అండ్ సైనికుడు అనేది ఒక ఎమోషన్. దేశం రక్షణ సైనికుడు అంటే మనకు ఒక ఎమోషన్. ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనసు లోపల. మనం ప్రదర్శించకపోయినా ఒక సైనికుడు కనబడ్డప్పుడు, ఒక మిలిటరీ పర్సన్ కనబడ్డప్పుడు లోపల ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. మనసు లోపలనే సెల్యూట్ కొట్టుకుంటాం మనం. దేశాన్ని కాపాడుతుంది వీళ్ళే కదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అవునా కదా? లైక్ దట్ ఈ ఎమోషన్ని క్యాచ్ చేసుకోవడానికి బిగ్ బాస్ టీమ్ ట్రై చేసింది. అది వర్కౌట్ అయింది. అండ్ మనోడు కూడా మంచిగానే ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఈ తనుజ ట్రాక్ అనేది స్టార్టింగ్లో ఉంది. ఆ తర్వాత తను లిమిట్లో పెట్టడంతో పూర్తి స్థాయిలో నెగిటివ్ కాకుండా ఇతనికి ఫ్యాన్ బేస్ పెరిగింది. స్టార్టింగ్లో నెగిటివిటీ ఉన్నా కానీ ఆ తర్వాత అది దూరం పెట్టుకుంటూ వచ్చేసరికి తనకి ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరిగిందబ్బా. విన్నర్ రన్నర్ కేటగిరీలోకి వచ్చేసిండు. అది మ్యాటర్. సో కళ్యాణ్ వాడిన బూతుల్లో అవతలని అఫెండ్ చేస్తూ, అవతలని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడలేదు కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ఇంకో పాయింట్, దీనికంటే ముందు రోజు అంటే సాటర్డే షూటింగ్ కంటే ముందు రోజు రాత్రి అంత ఎమోషనల్ సీక్వెన్సు అండ్ అంత పాజిటివ్ ఎపిసోడ్ పడ్డ తర్వాత అసలు వీళ్ళిద్దరికీ ఆ మాటల మీద కానీ, ఆ పీక పట్టుకోవడం మీద కానీ, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కానీ, ఇట్లా మాట్లాడిండు అనే డిస్కషన్ కూడా రాలేదు. కోపం వచ్చింది, మాట్లాడింది, ఎప్పుడు కూడా మాట్లాడిండు అని అనుకున్నారు తప్ప ఇంతవరకు అసలు ఎటువంటి డిస్కషన్ దాని గురించి రాలే. అంటే నువ్వు బూతులు మాట్లాడడం వల్ల నీకు హర్ట్ అయిండు, ఫీల్ అయిండు, ఇది అట్లయింది ఇట్లయింది, ఏమీ లేదు. అంతా సాఫీగా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏమీ లేని చోట దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేయడం ఎందుకు అని అనుకుండొచ్చు. బీబీటీ 2 ఉంటాయి. అరే ఏమి లేనప్పుడు కూడా అంటారు కదా అబ్బా, అప్పుడు డిమాండ్ పవన్ ఏం చేసిందని గిట్లా అని రీతు నెడితే అక్కడ ఎవరికి పంచాయితీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అసలు అది పెద్ద గొడవ జరగలేదు, ఏం జరగలేదు అంటే అప్పుడు కూడా సంజనక హైలైట్ చేసింది. కానీ అది గొడవ జరగలేదు, ఏం జరగలేదు కదా. కానీ దాని గురించి ఎందుకు మాట్లాడారు మరి? అసలు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ మ్యాటర్ని తీసుకొచ్చి మాట్లాడలేదా? అమ్మాయిల్ని అవహేళన చేసిండు, అట్ట చేసిండు, ఇట్ట చేసిండు, మోకాల దండ అంటే మీరు కింద మోకాల మీద కూర్చుండబెట్టిండు కదా, అది కాదా? అది తప్ప? అది ఎందుకు తీసుకొచ్చి ఎందుకు తీసుకురాలంటే ఎస్, దీనికంటే ముందు రోజు పడ్డ ఎపిసోడ్ ఎఫెక్ట్ అది. అంత పవర్ఫుల్ ఎపిసోడ్ పడ్డది. అబ్జల్యూట్ సినిమా అనేది అంటారు కదా, ఆ టైప్లో ఆ సినిమా పడ్డ తర్వాత దాన్ని ఖరాబ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళు అక్కడక్కడే అంతవరకే చేసారు. అండ్ టాప్ 2 కంటెస్టెంట్ అది కూడా కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా తనుజాకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ దట్ కళ్యాణ్ కూడా ప్రిఫరెన్స్ వచ్చింది. నిన్న ఎపిసోడ్లో మాత్రం కళ్యాణ్కి ప్రిఫరెన్స్ వచ్చింది. ఖచ్చితంగా బాగా పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీ ఎందుకులే అన్నట్టు వదిలేసారు. రైట్, నెక్స్ట్ విన్నర్ రన్నర్ రేస్ని కంటిన్యూ చేయాలి అన్నప్పుడు కొంతమంది లేపాలి, కొంతమంది దించాలి అన్నట్టుగా చేస్తున్నారు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి తనుజ ఒక్కదాని చుట్టే ఉండొద్దు విన్నర్ రేస్ అన్నట్టుగానే ఇద్దరు సైడ్ తిప్పడానికి కొంచెం పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నం చేశారు, కొంచెం లేపారు. రైట్, రెండోది మూడో టాపిక్, డిమాండ్ పవన్ పీక పట్టుకుంటే దాని గురించి డిస్కషన్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు కళ్యాణ్ బూతుల గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు?
సేమ్ లైక్ దట్ ఇమాన్ పవన్ పీకే దాని గురించి డిస్కస్ చేయాలి. ఇది ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఇది అన్ఇంటెన్షనల్గా చేసింది, అందుకే సర్టిఫై చేశారు. అన్ఇంటెన్షనల్గా చేసింది అది జరపడానికి ఆపడానికి చేసిన ప్రయత్నమే తప్ప పీక పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కాదు అని ఎంతైతే క్లారిటీ ఇచ్చారో నాగార్జున సార్, సేమ్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఇక్కడ బూతుల విషయంలో కూడా ఇస్తే బాగుండేది. ఆ బూతులు నువ్వు అన్న బూతులు నువ్వు పర్సన్ని డిగ్రేడ్ చేయడానికి అనలేదు, నువ్వు ఆ సిచ్యువేషన్లో కోపాన్ని అంచుకోవడానికి మాట్లాడిన మాటలు, ఆ సిచ్యువేషన్ కంపేర్ చేసిన మాటలు తప్ప ఆ పర్సన్ని డిగ్రేడ్ చేసిన మాటలు కాదు. ఇంకో మాట వచ్చేసి ఆడెబ్బా అనడం ఈడెబ్బా అనడం ఇట్లాంటివన్నీ కూడా తన మీద కన్సర్న్ చూపిస్తూనే అనే ఫ్లోలో అన్న మాటలు, కానీ తప్పు మాటలు కాబట్టి మ్యూట్ చేసినాం, బీపేసినాం అనే అలాంటిది అగ్రెషన్లో అట్లాంటి మాటలు కూడా మాట్లాడొద్దు, ఇంకా అంతకు మించి కూడా మాట్లాడొద్దు అని చెప్పేది ఉండే. మాట్లాడద్దు, అగ్రెషన్ కరెక్ట్ కాదని చెప్పారు కానీ సర్టిఫై చేయలేదు. సర్టిఫై చేస్తే మళ్ళీ బూతులు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి అంటారని చెప్పి భయానికి సర్టిఫై చేయరు ఇట్లాంటివి. ఇది సంగతి అబ్బా టోటల్గా. ఇంకేమన్నా టాపిక్ మిస్ అయినా నేను? సంజనక్క సారీ చెప్పిందా? అసలు చెప్పలేదు. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? సంజనక్క ఫోటో తీసేస్తారా ఉంచుతారా? భరణి అన్న ఖచ్చితంగా సంజనక్కే అంటాడు, రీతు సంజనక్కే అంటది, కళ్యాణ్ది ఒక డౌట్ ఉంది నాకు, దివ్యనికిత సంజనక్క అంటది, అండ్ సంజనక్క వచ్చేసి రీతు అంటది కావచ్చు నాకు తెలిసి. ఎవరు అంటే అర్హత లేని వాళ్ళు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు చెప్పండి? మీరేమంటారు చెప్పండి? సంజనక్కకు అర్హత ఉందా లేదా బిగ్ బాస్ సీజన్ 9లో ఉండడానికి? కామెంట్ బిలో. ఉంటా, టేక్ కేర్, చచ్చా, బై బై, నమస్తే అగైన్. మళ్ళీ పోయి ఎండలో కూర్చుంటా, జరసేపు ఎండలో కూర్చోాలి, డి విటమిన్ లేదు మొత్తానికి. బై, శబా కేర్.